పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిగా జనాదరణ కోల్పోయిన సీఎం జగన్ వైకాపా ఎన్నికల సమయంలో మళ్లీ సానుభూతి డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని 5 ఏళ్లుగా పిచ్చోడి చేతిలో రాయిలా మార్చి అందరికీ దూరమైన దగాకోరు నాటకాల్ని ఇప్పుడెవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఎవరు కూడా నమ్మరని జీవి అన్నారు. జగన్ ఆస్కార్ స్థాయి నటనల్ని గోబెల్స్ మించినటువంటి వైకాపా ఐపాక్ అబద్ధపు ప్రచారాలని చూసి నవ్వుకుంటున్నారని, వారికి సిగ్గు రావడం లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో జగన్ పై రాయి అనంతరం పరిణామాలపై ఆదివారం వినుకొండలో మీడియా సమావేశం నిర్వహించారు జీవి ఆంజనేయులు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటన జరిగిన 2 నిమిషాల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ వారే దాడి చేశారని చిత్రీకరించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. పైగా రాష్ట్రంలో 4 రోజుల్లో సంచలనం జరిగే అవకాశం ఉందని వైకాపా శ్రీధర్ రెడ్డి చెప్పడం, అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లే జరగడం వెనుక ఆంతర్యం ఏంటని కూడా నిలదీశారు జీవి. ఘటన జరిగిన వెంటనే వైకాపా వాళ్ళు చేతుల్లో పట్టుకున్నటువంటి ప్లకార్డులు కూడా ముందే సిద్ధం చేసుకున్నారంటేనే మరింత ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ నాటకం కోసమే కరెంటు కూడా తీసేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గులకరాయి డ్రామా మొదలుపెట్టారు. గతంలో కోడికత్తి డ్రామాని హిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బాబాయ్ హత్య, బాబాయ్ గొడ్డలు వేటేసి ఆయన్ని పైకి పంపించాడు, చంద్రబాబు గారి మీద తోసేశాడు. కొద్దిమంది ప్రజల్ని నమ్మించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షి పేపరు, టీవీలు, సాక్షి పేపర్లు ఆనాడు బాబాయ్ని చంపింది చంద్రబాబు గారు అని దుష్ప్రచారం చేశారు. ఈరోజు అందుకే సాక్షి పేపర్ని, సాక్షి పత్రికని ఎవరు ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అసత్యాలను కూడా ప్రచారం చేస్తుంటే ఇంకా పత్రిక గుడ్డు, ఆ టీవీ ఛానల్, ఆ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ గుడ్విల్ని తాకట్టు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం, వైఎస్ఆర్ పార్టీ ప్రయోజనాల కోసం సాక్షి టీవీ ఛానల్ని, సాక్షి పేపర్ని వాడుకున్నారు. అందువల్లనే ఈరోజు సాక్షి పేపర్కి సర్క్యులేషన్ పడిపోయింది. వామ్మో వీళ్ళు ఏది రాసినా కానీ చదివితే ప్రజలు నమ్మలేని పరిస్థితి వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బాబాయిని ఎవరు చంపారనే వాస్తవం ఇప్పుడు అందరికీ తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు గారు నిర్దోషి. సొంత బాబాయిని చంపేయటంలో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి దారుణంగా చంపాడు. మరి సొంత చెల్లెలు, సిబిఐ రిపోర్టు అన్నీ కూడా చెప్తున్న సాక్ష్యాలు కనపడుతున్నాయి. సాక్ష్యాధారాలకి దొరికిపోయినాయి. జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా కమిట్ అయ్యారు, నిజమేనని ఒప్పుకున్నారు. ఎంపీ గారి ప్రోత్సాహంతో చంపామని చెప్పి, గంగిరెడ్డి ప్రోత్సాహంతో చంపామని చెప్పేసి మరి దానిలో నిందితులే ఒప్పుకోవడం జరిగింది. అంటే మరి ఆ రోజు సాక్షి ఛానల్, సాక్షి టీవీ ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలు కోడికత్తి డ్రామా సూపర్ సక్సెస్ చేసుకున్నారు. ఒక పథకం ప్రకారం, కోడికత్తి పథకం ప్రకారం చిన్న గీత పెట్టుకొని డ్రామా ఆడితే సూపర్ హిట్ అయింది. పాపం ఆ దళితుడు ఎవరైతే ఈ డ్రామాలో కుట్రలో బలైపోయాడో 5 సంవత్సరాలు బెయిల్ లేదు. వాడు బయటకు వస్తే ఏం చెప్తాడని బెయిల్ రాకుండా చేశారు. నిజాలు బయటకు వస్తే ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి అన్యాయంగా 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. మర్డర్ కేసులో ఉన్నోళ్ళే 90 రోజుల్లో బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు. కానీ కోడికత్తితో ఇట్లా అన్నాడని 5 ఏళ్ళు లోపల పెట్టారంటే దాని వెనకాల కథ ఏంటి? ప్రజలు తెలుసుకున్నారు. అప్పట్లో పాపం ప్రజల్ని నమ్మించగలిగారు. ప్రజల్ని నమ్మించడంలో మొదటిసారి విజయవంతమైన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. కోడికత్తి డ్రామా సక్సెస్ అయ్యారు. బాబాయ్ హత్య, బాబాయిని గొడ్డలు వెళ్తున్నడికి చంద్రబాబు గారి మీద ప్రచారం చేసి కొంతవరకు విజయం సాధించారు. కానీ ఈరోజు నిజాలు తెలుసుకున్నారు ప్రజలు. బ్లూ డైమండ్ అన్న పింక్ డైమండ్ చంద్రబాబు గారు ఇంట్లో దాచిపెట్టుకున్నాడు అన్నారు. ఈ రోజు ఆ ప్రభుత్వం వచ్చినాక ఆ పింక్ డైమండ్ తీస్తారండి అంటే అసలు పింక్ డైమండే లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు దుష్ప్రచారం చేశారు చంద్రబాబు గారి మీద? ఆ రోజు కేవలం ముఖ్యమంత్రి కావడం కోసమే ఈ డ్రామాలు ఆడారు, నాటకాలు ఆడారు, ప్రజలను నమ్మించగలిగారు మొదటిసారి కాబట్టి. కానీ ప్రజలు అమాయకులు కాదు ప్రతిసారి మోసపోవడానికి. మొదటిసారి కాబట్టి మోసపోయారు. ఈరోజు క్యాట్ బాల్తో కొట్టారని మాయ మాటలు చెప్తున్నారు. ఆ టైంలోనే కరెంటు పోద్దా? నిఘా విభాగాలు ఏం చేస్తున్నారు? పోలీసు విభాగం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది? చుట్టూరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరన్నా దాడి చేసే సాహసం ఉంటుందా? దాడి చేస్తే తప్పించుకోగలరా? ఒక పథకం ప్రకారం కరెంటు తీసేశారు.
3 గంటలు కరెంటు తీసేశారు కేవలం డ్రామా కోసం. డ్రామా ఆడటం కోసమే కరెక్ట్ గా ఇక్కడే తగిలిందంట. అసలు ప్రజలు అమాయకులండి మోసపోవడానికి. ఎన్నిసార్లు మోసం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎన్నిసార్లు డ్రామాలు ఆడతారండి? మొదటి డ్రామాలో విజయం సాధించినంత మాత్రాన ఈ రోజు అసలు మీరు నాటకాలు ఎందుకు ఆడాల్సి వస్తుంది? ఈ రోజు గులకరాయి డ్రామాని క్యాట్ బాల్ తో కొట్టారని కరెక్ట్గా ఇక్కడే నాగ్గా ఒక గాయం పెట్టుకొని కరెంటు తీసేసి గాయం పెట్టుకొని దాడి చేశారని చిత్రీకరించడంలో ఆశ్చర్యం ఏంటి? ఈ దుర్మార్గం ఏంటి? మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయాలని శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఆయన 4 రోజుల ముందే చెప్పాడు ఈ మ్యాటర్ని. ఏమని? ఎన్నికల 3 మార్చేసే సంఘటనలు జరుగుతాయంట. అదన 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన జరుగుతుందని శ్రీధర్ రెడ్డి 10వ తారీఖు ఫేస్బుక్ లో పెట్టుకున్నాడండి. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు ఫేస్బుక్ లో పెట్టుకుంది జరిగిందంటే, డ్రామా మొదలైందంటే దాని అర్థం ఏంటి? ఇది మీకే తెలిసింది వ్యవహారం అంతా. ఈ కుట్రలో భాగం ఇది. జగన్మోహన్ రెడ్డి కుట్ర, జగన్ నాటకం. శ్రీధర్ రెడ్డి గారికి ముందే తెలుసు కాబట్టి ఆయన 4 రోజుల క్రితమే ఫేస్బుక్ లో పెట్టాడు. 4 రోజుల్లో సెన్సేషన్ వ్యవహారం జరిగిద్ది, రాజకీయ మూడంతా మారిపోద్ది, డ్రామాలతో ప్రజలందరూ మారిపోతారు అని, ఈ కట్టుకథలు నమ్ముతారు అని ఊహిస్తున్నాడు. మీ కట్టుకథలు ప్రతిసారి నమ్మటానికి ప్రజలు అమాయకులు కాదు. దాడిన నిమిషాల్లోనండి ఆడ దాడి జరిగింది, ప్లే కార్డులు ఆడొచ్చినాయండి 2 నిమిషాల్లో. 2 నిమిషాల్లోనే ప్లే కార్డులు పెట్టి ధర్నాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. 2 నిమిషాలకి ప్లే కార్డులు ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ పెద్ద డ్రామాలు. దాడి జరిగిన 2వ నిమిషంలో ప్లే కార్డులతోటి ప్రదర్శన జరిగిందంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా ముందే ప్లే కార్డులు కూడా రెడీ చేసుకున్నారు దాడికి ముందే. అంటే ఒక చిన్న గాడి పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుదామనే ఈ డ్రామాల కోసమే కదా. ప్రజలు ఎన్నిసార్లు మోసపోస్తారు అంటే ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. రాష్ట్రంలో చేసిన ఒక్క మంచి పని లేదండి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏమన్నా ఉందా? ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా? చెప్పుకోవడానికి పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ లేదు, చెప్పుకోవడానికి చేసిన ఒక మంచి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ డ్రామాలు. రాష్ట్రాన్ని అంధకారంలో ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డిని చరిత్రలో మర్చిపోరు. ఈరోజు నమ్మి ఓట్లేసిన బీసీలని, దళితుల్ని, ముస్లిం మైనార్టీల్ని, బీసీల్ని గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి గారు. సబ్సిడీ లోన్లు ఎందుకు ఆపారు? ఇది అహంకారం కాదా? ఇది దుర్మార్గం కాదా? అందరికీ నిన్ను కష్టపడి గెలిపించిన వాడిని, నమ్మించిన వాడిని గొంతు కోసి వాళ్ళు సబ్సిడీ లోన్లు లేకుండా చేసి ప్రజలందరినీ దూరం చేసుకో, అన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకొని అటు బీసీల మీద దాడులు చేయించావు, ముస్లిం మైనార్టీల మీద దాడులు చేయించావు, ఎస్సీలని చంపించావు. ఇన్ని చేసి సబ్సిడీ లోన్లు ఆపేసి వాళ్ళకి అన్యాయం చేసి అందరినీ దూరం చేసుకున్నావు. కాబట్టి ఇక్కడ ఈరోజు మళ్ళీ ఈ కోడికత్తి లాంటి మరో డ్రామా మొదలుపెట్టాడు. ఈ గులకరాయి డ్రామాని ప్రజలు నమ్మరు. మొదటిసారి నమ్మారు. నువ్వు నమ్మించినన్ని నిజాలు నిలకడగా తేలుతాయని పెద్దలు చెప్పారు. అందుకే కోడికత్తి డ్రామా మీరే చేయించుకున్నదని ప్రజలకు తెలిసిపోయింది. వాస్తవాలు బయటకు వచ్చినాయి. అలాగే బాబాయ్ గొడ్డలు వేటు ఎవరు వేయించారో ఎవరు వేసారో ప్రజలకు తెలిసిపోయింది. అందుకే ఈరోజు నిజం నిలకడగా బయటకు వస్తుందని పెద్దలు చెప్పింది జరిగింది. ఈరోజు వాస్తవాలు తెలుసుకున్నారు ప్రజలు. చెప్పని చెరువుకు నింపి వదిలేసావు, చేతులు దులుపుకున్నావు, నువ్వు బాధ్యత లేకుండా వ్యవహరించావు ఒక ఎమ్మెల్యేగా ఉండి. నేను 5 సంవత్సరాల్లో ప్రతిసారి వినుకొండ చెరువుతో పాటు అన్ని చెరువులు నింపించా. నువ్వు ఏ రోజన్నా నింపావా? 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నువ్వు నింపలేకపోయావు. కాబట్టి ఇంకా అంటే ముఖ్యమంత్రి దగ్గర 10,000 కోట్ల నిధులు తీసుకురాలేకపోతే అది ఆంజనేయుల కారణం అంట. అంటే నీ ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు 1 రూపాయి తెచ్చావా? అది కూడా జీవి ఆంజనేయులు అడ్డుపడ్డా? మీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకురావడానికి కూడా నేను అడ్డుపడ్డానా? నేను అడుగుతున్నా ఈ మాజీ ఎమ్మెల్యే బొల్లాని, 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర 1 రూపాయి స్పెషల్ నిధులను తీసుకొచ్చావా? మైనార్టీ గురుకుల పాఠశాల ఉన్నావు, 1 రూపాయి తేలేదే. అలాగే సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారితో చెప్పించావే. బొల్లాపల్లికి చెరువుకి నీళ్లు నింపడానికి 10 కోట్ల స్కీమ్ అన్నావే. 10 రూపాయలు తీసుకురాలేకపోయావు ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారి దగ్గర 10 రూపాయలు తీసుకురాని చేతగాని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు ఫోజులు పెట్టి ఫోటోలు తీసుకొని మీడియాలో మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అని అడుగుతున్నా నేను. నిధులు తీసుకురాపోవడానికి నేనే కారణమా? ఆంజనేయులు కారణమా? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇస్తారంటే నేను అడ్డుకున్నానా? దానికి సమాధానం చెప్పు. 10 రూపాయల నిధులు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు? అంటే చెరువు గండి పెట్టి, చెరువులకేమో గండి పెట్టావు అంటాడు, కోర్టులకు వెళ్ళారంటాడు. వివాదంలో ఉన్నది తప్ప ఏలు పెట్టాడు. ఎక్కడ వివాదం ఉందో అడేలు పెట్టి ఇంకా అయిపోయిందంట. అసలు ప్రత్యేక నిధులు 10 రూపాయలు తీసుకురాకుండా 1 రూపాయి తీసుకురాకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నిధులు వస్తే కదా. నిధులు రాంది చేతగాని తనాన్ని ఎయ్యని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొల్లా బ్రహ్మనాయుడు ఆడే నాటకాలు అన్ని ఆంజనేయులు జరగొట్టాడు. చెరువు
నువ్వు గండి పెట్టావా? అసలు ప్రజలు నమ్ముతారా? అంటే నువ్వు నింపుతా ఉంటే మేము గండ్లు పెట్టి పోగొడుతున్నావు నీళ్లు. నీలాగా గండ్లు పెట్టడం, దోపిడీ చేయడం, ఇసుక అమ్ముకోవడం, బియ్యం అమ్ముకోవడం, ప్రజల్ని లూటీ చేయడం అది బొల్ల బ్రహ్మనాయుడికే చెందింది. గండ్లు పెట్టే చరిత్ర నీది, దోపిడీ చరిత్ర నీది, నిజాయితీ చరిత్ర నాది, నిధులు తెచ్చిన చరిత్ర నాది. 5 ఏళ్లలో నేను 2600 కోట్ల నిధులు తీసుకొస్తే నువ్వెన్ని తెచ్చావు చెప్పు? కనీసం 10% తీసుకురాలేకపోయావు. నేను తీసుకొచ్చిన నిధుల్లో నువ్వు 10% తీసుకురాలేకపోయావు. నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతాను. కాబట్టి ఈ రోజు కనీసం 5 సంవత్సరాల నుండి చెరువులు కూడా, తాగునీటి చెరువులు కూడా నింపలేకపోయినటువంటి అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు అధికారులు ఎవరో నింపుతుంటే ఆడల్లి ఫోజు పెట్టి మాట్లాడుకోవటం ఇది చాలా విడ్డూరంగా ఉంది. నేను ఆల్రెడీ మాజీ అయిపోయాడు, ఇక జీవితాంతం మాజీనే. నిన్ను 40,000తో చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు అసలు ఎక్కడ మెజార్టీ తెచ్చుకుంటావు చెప్పు? నేను ఛాలెంజ్ చేస్తున్నా. వల్లాపల్లి మండలంలో కూడా సైకిల్ దే మెజారిటీ. ప్రజలందరూ ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, సుగాలీలు, బీసీలు నువ్వు ఒక్క ఇల్లు ఇవ్వలేదని నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడన్నా ఒక ఇల్లు ఇచ్చావా? ఎక్కడన్నా కనీసం మరుగుదొడ్డి ఇచ్చావా? నేనేసిన రోడ్డు పోయి సైడ్ కాలువలు కట్టావా చెప్పు? నువ్వు రోడ్డుకి సైడ్ కాలు వేయలేదు, కొత్తగా సిమెంట్ రోడ్డు వేయలేదు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, ఒక కార్పొరేషన్ లోన్ సబ్సిడీలు ఇవ్వలేదు. ఒక ఎస్సీకి ఇచ్చావా? ఒక దళిత, ఒక సుగాలికి ఇచ్చావా? ఒక బీసీకి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? ఒక నిధి చూపి ఒక్క సబ్సిడీ లోన్ ఎవరికి ఇచ్చావో చెప్పు? ఎంతప్పటికీ నీ జేబులు నింపుకోవటం, నీ అవినీతితో సంపాదించుకోవటం, నీ ఇసుక అమ్ముకోవటం, నీ బియ్యం 10 రూపాయలు కొని 30 రూపాయలు కేజీ అమ్ముకోవటం, 1000 టన్నులు బియ్యం నువ్వు అమ్ముకోలేదా? అది రోజు 100 ట్రాక్టర్లు ఇసుక నువ్వు అమ్ముకోవట్లేదా? గవర్నమెంట్ కి ఎప్పుడన్నా 1 రూపాయి కట్టావా? నీ దోపిడీ తప్ప నువ్వు ప్రజల్ని ఎప్పుడు పట్టించుకున్నావు? కనీసం నీ వైఎస్ఆర్ పార్టీ జెండా తీసుకొని కష్టపడ్డ వాళ్ళకి, 7 ఏళ్ళు నీ కోసం కష్టపడి పనిచేసిన వాడికి ఒక ఇల్లు ఇచ్చావా? ఒక బీసీకి గానీ, ఒక ఎస్సీకి గానీ, ఒక సుగాలికి గానీ, ఒక బీసీ సోదరుడికి గానీ ఒక్కడికి ఇల్లు ఇచ్చావని అడుగుతున్నా. నిన్ను నమ్మి పనిచేసిన వాళ్ళకి, నిన్ను నమ్మి పనిచేసిన వాళ్ళని నువ్వు నట్టేట ముంచావు. నీ చరిత్ర అది. నమ్మక ద్రోహి బొల్లా బ్రహ్మనాయుడు. నువ్వు నమ్మక ద్రోహి కాదా అని నేను అడుగుతున్నా. నిన్ను నమ్మిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేశావు. అంటే మండలానికి 10 కార్లు తిప్పుతాను, సొంత కార్లు తిప్పుతానని మాట్లాడినోడివి. నీ వల్ల ఉన్న మోటార్ సైకిల్స్ అమ్ముకున్నారయ్యా నిన్ను నమ్మిన వాళ్ళు. దళారులు, మండలానికి 2 దళారులు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం, నీ దళారులు మాత్రం కమిషన్లు బాగా సంపాదించుకున్నారు. మండలానికి 2 దోచుకున్నారు నీతో పాటు. కానీ నిన్ను నమ్మిన కార్యకర్తని, నాయకుల్ని మాత్రం నువ్వు మోసం చేశావు. అందుకే వినుకొండ టౌన్ ముస్లిం ఏరియాలతో సహా అదే మెజార్టీ. ముస్లిం సోదరులు కూడా నాకే అండగా ఉన్నారు. రా, ఎక్కడ నీకు మెజార్టీ వచ్చిందో చూపించు. వల్లాపల్లి మండలం నాదే మెజార్టీ, వినుకొండ టౌన్ నాదే మెజార్టీ, వినుకొండ రూరల్ సైకిల్ దే మెజార్టీ. దమ్ముంటే రా, ఎక్కడ నీకు మెజార్టీ వస్తుందో చెప్పు. ఏ మండలంలో నీకు మెజార్టీ వచ్చిందో చెప్పు. నువ్వు ఊరక ఆ మండలం వస్తుంది, ఈ మండలం వస్తుంది అని కాకి లెక్కలు చెప్పడం తప్ప అసలు లెక్కలు చూసుకో. నువ్వు 4వ తారీఖు కౌంటింగ్ లో చూసుకో. నువ్వు 40,000 తేడాతో ఓడిపోతే అప్పుడు నన్ను అడుగు. ఇంకేదా నువ్వు మాజీ, నువ్వు పర్మనెంట్ మాజీ అయిపోయావు. ఇంకేదో ఎమ్మెల్యే అనుకోని బిల్డప్ ఇస్తున్నావేడా? నువ్వు ఎమ్మెల్యే కాదు, ప్రజెంట్ మాజీవి. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఇలాంటి నాటకాలు, డ్రామాలు ఆపాలని నేను బొల్లాన్ని కోరుతున్నా. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుడు దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేశారు, దేశ ప్రగతి కోసం పనిచేశారు. అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అలాంటి గొప్ప భారతదేశానికి దేశంలోనే నంబర్ 1 రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు కొంతైనా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఈరోజు ముస్లిం మైనార్టీలు కానీ కొంతైనా ఆర్థిక ప్రగతి సాధించారు. ఈరోజు దేశంలో కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నా, ఆర్థిక ప్రగతి సాధించారన్నా మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి దానికి కారణం. ఈరోజు అంటరానితనం అడుగారిపోయింది. ఈరోజు నవ సమాజ నిర్మాణం ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఉన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే, పెట్టిన రోజే చెప్పారు, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజే చెప్పారు. జగన్ గారి పాలనలో ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ గారు ఆశించిన ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడిచాడు. ఏ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు అభివృద్ధి కోరుకున్నారో, అంబేద్కర్ గారు పేదరికంలో ఉన్న వర్గాలకి అభివృద్ధి కోరుకున్నారో, ఆశయాల కోసం ముందుకెళ్లారో, ఈ రోజు ఆ ఆశయాల్ని తూట్లు పడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేదలకి పథకాలు అందట్లేదు, విదేశీ విద్య రద్దు చేశారు, పెళ్లి కానుకలు పేదలకు ఇచ్చే పథకాలు రద్దు చేశాడు, అన్నా క్యాంటీన్లు మూసేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అంబేద్కర్ గారు ఆశయాల్ని తూట్లు పడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా
సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రానున్నది తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. 155 సీట్ల పైన అధికారులు రాబోతుంది. 12 సర్వేలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అని ఈ రోజు 12 దేశంలోనే అతి పెద్ద సర్వేలు, రాష్ట్రంలో పెద్ద సర్వే సంస్థలన్నీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని చెప్పడం ఎంతో అభినందనీయం. కాబట్టి ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం. అలాగే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆశయాన్ని, అంబేద్కర్ గారి ఆశయాన్ని తెలుగుదేశం సాధిస్తుంది. రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు మరి దళితులకి, బీసీ, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాలకు అందిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి